చెప్పడానికి కాదేంటి అప్ప, ఇనప తంబం లాంటి మగోడు లేకపోతే ఎవడ తీరుస్తాడా యదా? సామాన్యుడి వల్ల కాదే తల్లి, వేసుకున్న పంచరం అంటే అదేనే వాళ్ళప్ప. ఆపండా, అర్థం చెప్పంటే ఏడుస్తారేటే అవసరం పండా. నేను విప్పనా? ఏంటది? అదే పొడుపు కదా. ఇదిగో ఆళ్ళగా వాయించనంటే చెప్పు. అయ్యో, ఆ పొడుపు కథల విషయం ఏమిటో వాళ్ళకి అర్థమవుతుంది చెప్పు. నాకు అర్థమైందిలే. ఏంటి? ఒక్కళ్ళకి తన ప్రేమ గురించి చెప్పుకోవడానికి అల్లిన అందమైన లోతైన పొడుపు కథ. ఇది నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి వెళ్ళిన పొడుపు కదా. నిజమేనా? నిజమేనా నువ్వు చెప్పేది? అబ్బా, ఏమీ తెలియనట్టు అమాయకపు నంగరాచిన మాట్లాడుకు. మనసుల్ని కథల్లో పెట్టి ఇరికించకూడదు. ఒక్కొక్కసారి ఏమీ అర్థం కావు. నేను కాబట్టి అర్థం చేసుకున్నాను. కృష్ణయ్య, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి వెళ్ళావు కదా, సూటిగా. అంటయా రాధమ్మ ఎవరో అంతా ఇష్టంగా ఉన్నట్టేనా? ఎప్పుడు ఆ అమ్మాయి గురించి మాట్లాడతావు? ఇదిగో ఇంకోసారిగా నా అమ్మాయి గురించి మాట్లాడామంటే నేను ఏలేసంలో దూకి చచ్చిపోతాను అంతే. సర్లే పద. అది లెక్క. ఎలాగైనా అమ్మాయి. ఓరి బాబు, నీకు నేనే అన్యాయం చేశాను రా, నా బుర్రలో తినేస్తా. ఎవడరా నర్రోళ్ళు ఉట్టి కట్టింది? ఎవరని? ఎవరని? హాయ్ హాయ్ నాయక. రేయ్, కాలికని తేలు రోయ్. ఏంటి అడిగిలో ఉట్టి కట్టావు? సరదాగా ఉండి ఉట్టి వ్యాపారం పెట్టిందేమో. ఇది మామూలు ఉట్టి కాదు, ఇవాళ కృష్ణాష్టమి కదా. ఇష్టమైన వాడి చేత ఉట్టి కొట్టిస్తే 100 ఏళ్లు కొంగు కత్తుకుని ఉంటాడని కృష్ణ శతకంలో చెప్పారు. కృష్ణయ్య, ఈ అష్టమి ఉట్టి పగలగొట్టవా? ఏంటి, నాకేం పని లేదనుకుంటున్నావా? రేవుకెళ్ళి లంగరికి రంగు చేసుకోవాలి. రారా, మర్యాదగా ఉండదు. తీసే. ఆ లంగర్ రంగు ఎప్పుడైనా వేసుకోవచ్చు, కానీ రంగులు ఉట్టి రాళ్ళగొట్టవా కృష్ణయ్య? ఇదేమన్నా శివధనస శ్రీరాముడు వచ్చి రావడానికి? ఒక్క ఊదితే దుమ్ములాగా ఎగిరిపోతే నీ ఓటి పెడతా. నన్నేమైనా అనుకొని నా పెడతనేమి అనొద్దమ్మా. ఇది మామూలు ఉట్టి కాదు. ఈ ఉట్టిని కొడదామని ఉడతల పిచ్చే చౌదరి గారు మిడతల పాలెం ప్రెసిడెంట్లే 6 సార్లు కొట్టబోయి 7 ఎన్నుకోసం విరిగిపోయాయి. ఎందుకు పనికి రాకుండా పోయాడు. ఏలూరు ఎల్లారెడ్డి గారు 7 గుర్రాల రథం మీద వచ్చి ఉట్టి కోసం ఎగిరి ఊరుకులోకి పోయాడు. ఈ పండగ మా ముని మామ తరం మా మామకిచ్చింది, మా మామ తరం మా అమ్మకిచ్చింది, మా అమ్మ తరం నాకిచ్చింది. ఓహో, అయితే ఇది తరాలు తినేసిన పండగ అన్నమాట. వారసత్వాల పండుగ. నువ్వు పండుగ చేయవా? ఇదిగో గిట్టయ్య, ఆడది అడిగా కూడా అలా వెనకాడేవనుకో, చెట్టుకి మనకి తేడా ఉంది. ఇదిగో రాయి చేతికో తీసుకు పండుగ జరిగిపోవాలా. అయ్యో, నా ముద్దులు పెడితేనే అడ్డమైన రాయితో కొట్టకూడదు. అందగాడి వాటమైన చేత్తో పగలు కొట్టాలి. ఇదిగో గిట్టయ్య, ఏదైతేనే అవ్వాల్సిన పని కదా, చేతితోటే వేసేయి. అసలు నేనే వేసేదు, కానీ చిన్న చిన్న పిడతలు అయితే కొట్టగలను, కానీ ఈ పిడత నువ్వే కొట్టాలా. వేసే దెబ్బ, వేసేయి దెబ్బ, లాగను లాగను పగిలిపోని లాగను. గోపాలకృష్ణ, గోపాలకృష్ణ, అడిగిన పని అయిపోయిందని వెళ్ళిపోయావా? వచ్చిన పని అయిపోయాక ఎవడుంటాడే నువ్వు ఈ పెంకులు తప్ప. అయినా దాన్ని పోయే ప్రతి అడ్డమైన వాడిని నువ్వు అడుక్కోవటం, వాడు వెక్కిరించడం నీకెందుకే? ఏమున్నాక నీ పతి. కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.